జూన్ 21 యోగా పండుగ. ప్రపంచవ్యాప్తంగా యోగాని అందరూ అభ్యసించే ఇంటర్నేషనల్ యోగా డే. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది పైన కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పైన 25,000 మంది సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ సలహాదారుగా నేను డాక్టర్ తేజస్విని మనోజ్ఞ ద్వారా యోగాని అక్కడ చేయించబోతున్నాం. మీ అందరికీ ఇంటర్నేషనల్ యోగా తరపున నా తరపు నుంచి ఆహ్వానము. మరి మీరందరూ ఈ దగ్గర ప్రాంతాల వారందరూ కూడా గొల్లపూడి నేషనల్ హైవే అక్కడి నుంచి మొదలుపెట్టి మన ఆశ్రమం దగ్గర వరకు కృష్ణానది మీద ఉన్న ఇరువైపులా రోడ్స్లో పైనుంచి మరి నీళ్ల మీద నుంచి 25-30 అడుగుల ఎత్తులో మనం ఆ బ్రిడ్జ్ మీద ఉంటాం. అక్కడి నుంచి యోగా చేస్తుంటే ఎటు చూసినా నీరు, చక్కటి గ్రీనరీతో ఉండే ఐలాండ్స్, మంచి వాతావరణంలో బెస్ట్ లొకేషన్లో ఇంటర్నేషనల్ యోగా డేని ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తరపున అక్కడ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇండియాలో అతిపెద్ద యోగా ప్రోగ్రాం లాగా లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డేని వైజాగ్లో నిర్వహించి అనేక గిన్నిస్ రికార్డ్స్ని మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించడం జరిగింది. ఈసారి 25,000 మందితో ఇంత మంచి లొకేషన్ ఇండియాలో ఎక్కడ జరగని విధంగా నిర్వహించబోతున్నాం. కాబట్టి యోగా ఫాలోవర్స్ అందరూ, మీరు మీ కుటుంబ సభ్యులు అమరావతిలో జరిగే ఇంటర్నేషనల్ యోగా డే రోజున అవకాశం ఉన్న వారందరూ స్వయంగా పాల్గొంటే బాగుంటుందని మనసారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా ఆ రోజున ఉదయం 6 గంటల లోపు ఆ కొత్త బ్రిడ్జ్ మీద కృష్ణానది మీదకి చేరుకుని యోగా వేడుకలో పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాం. నమస్తే.